ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి ఇక్కడ ఇందిరా పార్క్ లో మహా నిరసన ధర్నా అయితే చేపడుతున్నారు. వాళ్ళ డిమాండ్ లేని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, మీ డిమాండ్ లేని ఇక్కడ ఎందుకు ధర్నా మహా నిరసన? నేను డాక్టర్ రవీందర్, ఎన్హెచ్ఎం ఎంప్లాయ్, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్, నర్సంపేట, వరంగల్ జిల్లా. ఎన్హెచ్ఎం జాగ్ ఈ రోజు శాంతియుత ధర్నా పెట్టింది. ఎందుకంటే ఎన్హెచ్ఎం లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇప్పటి వరకు కూడా తీరడం లేదు. గత 20 సంవత్సరం నుండి కూడా పనిచేసిన వారు ఉన్నారు. మా స్వతహా ఆర్బీఎస్కే అనే ప్రోగ్రాము మన తెలంగాణలో 11 సంవత్సరంలో అవుతుంది. కాంట్రాక్ట్ బేస్ లో ప్రవేశపెట్టింది. ఎలా అయితే మన నిత్య జీవితంలో అన్ని రేట్ల ధరలు పెరుగుతున్నాయో ఆ విధంగా మన యొక్క జీతాలు పెరగడం లేదు. దాని గురించి ఇక్కడికి వచ్చినాము. అదే విధంగా క్రమబద్ధీకరణ గాని లేకపోతే ఆరోగ్య భద్రత గాని ఇటువంటి అన్ని సమస్యలు కూడా మాకు ఎన్ని ఏళ్ల బట్టి అడిగినా గానీ ఎవరు కూడా తీర్చడం లేదు. దాని కొరకు ఈ రోజు శాంతియుత ధర్నా ఈ రోజుతో ఆగకుండా క్రమబద్ధీకరణ చేయడానికి ఎలాంటి పోరాటాలు ఉంటాయో ఆ పోరాటాలు కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. డాక్టర్ రవీందర్, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులు అందరూ కలిసి 15,000 మంది ఉన్నారు. అందులో ఏఎన్ఎం, డాక్టర్స్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్స్ అన్ని రంగాలలో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే దీన్ని ఎన్హెచ్ఎం 78 రకాల ఉద్యోగస్తులు ఉన్నారు. ఎన్హెచ్ఎం అంటే మొత్తం 17,000 మంది ఉద్యోగస్తులు. వీటి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ అని చెప్పి కనీసం ఏదో నామాత్ర జీతాలు ఇస్తూ మామూలు వెట్టి చాకరీ చేస్తున్నారు. ఆ వెట్టి చాకరీతో పాటు కనీసం ఒక ఇన్సూరెన్స్ లేదు. చనిపోతే కూడా యాక్సిడెంట్ చనిపోయిన డ్యూటీ వేస్తూ చనిపోతే కూడా ఎంతోమంది చనిపోయారు. చనిపోయినప్పుడు కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ పేరు మీద ఒక 1000 రూపాయలు కూడా కలిసి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఏంటంటే చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతున్నాము. ఇప్పుడు మీకు ప్రధాన డిమాండ్ లేదు ఇక్కడ మరి సమాన పనికి సమాన వేతనం పే స్కేల్ ఎట్లుంది? మరి మీకు జీతాలు కూడా ఇంకా టైంకి వస్తున్నాయి? నేను డాక్టర్ దుర్గా ప్రసాద్ అండి, ఆర్బీఎస్కే స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇప్పుడు చేస్తున్నాం తెలంగాణ స్టేట్ లో. మాకేంటంటే ఇప్పుడు ఎన్హెచ్ఎం అనేది మొత్తం 74 క్యాడర్స్ లో ఉంది. ఎన్హెచ్ఎం లో ఏంటంటే కాంట్రాక్ట్ అనేది వ్యవస్థ ద్వారా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుంది. ఎందుకంటే ఇదే పోస్ట్ ను రెగ్యులర్ వాళ్ళు చేస్తున్నారు, ఇదే పోస్ట్ ను మేము చేస్తున్నాం. నేను ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ఉన్న సేమ్ క్యాడర్ ఉన్నప్పటికీ మాలో జీతాలలో చాలా వ్యత్యాసం ఉంది. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ప్రభుత్వం కల్పించాల్సిన సమాన పనికి సమాన వేతనాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోతుంది. కేంద్రం నుంచి మనకు 60% వాటా, రాష్ట్రం నుంచి మనకు 40% వాటాగా మా జీతం అనేది వస్తుంది. మాకు ఈ ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే 60% వాటా 2,500 కోట్లు రాష్ట్రంలో మనకు వస్తుంది. ఆ 2,500 కోట్లలో మా జీతాలు అనేటివి 110 కోట్లు ప్రతి నెల జీతాలు అనేటివి రిలీజ్ అవుతున్నాయి. 110 కోట్ల రూపాయల చొప్పున 12 నెలలకు 1,200 కోట్ల కంటే ఎక్కువ కాదు. కంపల్సరీగా మాకు మా వేతనాలు అనేటివి క్రమబద్ధీకరించాలి. మా జీతాలు అనేటివి క్రమబద్ధీకరించి మా శాలరీస్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర పనిచేసే మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే మహిళా మనులకు 180 రోజుల వేతన ప్రసూతి సెలవులు లేవు. 180 రోజుల వేతన ప్రసూతి సెలవులు లేని ఏఎన్ఎం 180 రోజులు ప్రసూతి సెలవులు ఉన్న టీచర్లకు గానీ, కాంట్రాక్ట్ ఇంకా అదర్ క్యాడర్స్ గానీ ప్రెగ్నెన్సీలో వాళ్ళకు తోడ్పాటును అందించి వాళ్ళ డెలివరీస్ లో కూడా సాయం చేస్తుంది. ఇంత సాయం చేసిన మా డిపార్ట్మెంట్ లోనే మా మహిళా మనలోకే ఈ అవకాశం లేకుండా అయిపోయింది. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ రామకృష్ణ, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ని. మేము ఇక్కడ ఈరోజు ఇందిరా పార్క్ లో శాంతియుత ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం కింద 85 రకాల వైద్య వృత్తుల్లో అంటే 85 క్యాడర్స్ లో 17,000 మంది పైగా వైద్య ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎక్కడంటే మన తెలంగాణ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సిహెచ్సిస్, పిహెచ్సిస్ నుంచి ఫీల్డ్ లెవెల్ వరకు ఈ వైద్య ఉద్యోగులు వాళ్ళ వైద్య సేవల్ని తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నారు. ఈ వైద్య సేవల్లో 20 సంవత్సరాలుగా వాళ్ళు వైద్య వృత్తిని ఎంతగా మనసుకు తీసుకున్నారంటే వాళ్ళ కుటుంబ బాధ్యతలు కూడా పక్కన పెట్టి ఒక ఫోన్ రాగానే, ఒక అవసరం రాగానే పరిగెత్తి వెళ్లి తెలంగాణ ప్రజల కోసం ఇంత సాయశక్తులుగా పనిచేస్తున్నా మాకు ఏ రకంగా ఏమైనా ఉద్యోగ భద్రత లేదు. అంటే ఉద్యోగం ఊడుతుందో లేదో తెలియని పరిస్థితి. మా 17,000 మంది ఉద్యోగుల్లో కొంతమందిని కాంట్రాక్ట్ నుంచి తీసేసి అవుట్ సోర్సింగ్ కి వేయడం ఎంత బాధాకరం. అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళని కొంతమందికి ఇంటికి పంపించేసేయడం మరి ఎంత బాధాకరం. మరి వాళ్ళ ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది? ఇలా ఉద్యోగ భద్రత లేనప్పుడు వాళ్ళు ఏ రకంగా ప్రశాంతంగా జీవించగలుగుతారు? అలా వీళ్ళు మానసికంగా కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నాం. స్టాఫ్ నర్స్
మేము ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులం ఎన్ఆర్హెచ్ఎం. అయితే మేము ఒక 14-15 ఇయర్స్ నుండి చేస్తున్నాం ఇందులో. కానీ మాకు ఏది ఇంక్రిమెంట్ ఏం లేవు. ఒక ఎప్పుడైతే 13-14 లో అప్లై చేస్తే ఒక 2 ఇయర్స్ మాత్రమే ఇంక్రిమెంట్ పెంచిండ్రు. తర్వాత నుంచి లేవు శాలరీస్. ఇప్పుడు మాకు బాగా తక్కువ. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకంటే మేము ఎక్కువ అదేంటంటే 24 అవర్స్ ఇటు పేషెంట్ సైడ్ గానీ ఆన్లైన్ సైడ్ గానీ బాగా చేస్తున్నా గానీ అసలు రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా మాకు లేదు. కాంట్రాక్ట్ వాళ్ళకు అసలు శాలరీస్ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత ఏంటంటే 24 అవర్స్ మేము వర్కింగ్ లోనే, ఇంట్లో 24 అవర్స్ పిఎస్సి లో చేయాలా, ఇంట్లో చేయాలి ఆన్లైన్. అయినా కూడా మాకు కనీసము ఎగ్జామ్ ఒక 2-3 టైమ్స్ మేము అటెంప్ట్ చేసాం. ఒక 2-3 మార్క్స్ లో మిస్ అయినా కూడా కనీసం మాకు రెగ్యులరైజేషన్ చేయడానికి కూడా ముందుకు రావడానికి వీళ్ళకు ఛాన్స్ ఇవ్వట్లేదు మాకు. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నిర్మల్ నుండి వచ్చినాం సార్. గత 20 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం లోనే చేస్తున్నాము. మొన్న మధ్యలో మళ్ళీ ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పిండ్రు. అప్పటి నుంచి మాకు శాలరీస్ కూడా కరెక్ట్ లేవు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఫస్ట్ కే మీ అకౌంట్ లో జీతాలు పడతాయని అన్నారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మాకు ఫస్ట్ కాదు కదా, కొద్ది మందికి 2-3 మంత్స్ అవుతుంది శాలరీస్ లేవు. మాకు కూడా ఫస్ట్ రాదు. కొన్ని క్యాడర్లకు 6th, 7th, 8th వరకు పడుతున్నాయి. ఫస్ట్ అసలు కళలో కూడా డబ్బులు కనబడతాయి. రెంట్ కట్టాలా, పాల బిల్లు కట్టాలా, పిల్లల ఫీజు కట్టాలా, సింగిల్ మదర్ ఉంటారు. ఇప్పుడు మేమంతా ఆడవాళ్ళం. ఇప్పుడు సెకండ్ ఎన్ఎంస్ మేము గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎన్హెచ్ఎం లా. మాకు ఇంతవరకు రెగ్యులరేషన్ లేదు. సమాన పనికి సమాన వేతనం లేదు. ఉద్యోగ భద్రత లేదు. తర్వాత ఇంకేమున్నాయి, 36 రికార్డులు ఆఫ్లైన్ ఆన్లైన్. మేము అసలు పిచ్చలం అయిపోతున్నాం మెంటల్ గా. మా ఫ్యామిలీని చూసుకోము. ఇంకా ఈ ఫోన్ మా ఫ్రెండ్ మా ఫోన్ అంతే. ఫ్యామిలీ పిల్లలు వద్దు, భర్త వద్దు, అత్త వద్దు, మామ వద్దు, అయ్యొద్దు, అవ్వద్దు. ఓన్లీ ఫోన్ తోస్తూ మెసేజ్ పడ్డదా ఇంకా రిప్లై రాలే, సిస్టర్ రెస్పాండ్ అని అంటారు. అది మా జీవితం అట్లా అయిపోయింది సార్. మొత్తం మెకానికల్ గా మొత్తం. మాకేం వద్దు సార్. మేము ఎంత పనైనా చేయగలుగుతాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం. మేము అలవాటు పడ్డాం యంత్రాలలాగా. మాకు సమాన వేతనం లేదంటే రెగ్యులర్, ఖచ్చితంగా రెగ్యులరే కావాలి మాకు. రెగ్యులరైజేషన్ అది చేసే వరకు మేము ఈ ఉద్యమం మానం సార్. రికార్డులు రాయాలి, ఆన్లైన్ చేయాలి, 2 దిక్కుల్లో పని చేయాలి. ఒకటే కాదు, ఆ రికార్డులు ఇవ్వాలి. మళ్ళీ వేరే ఏదైనా కొత్త ప్రోగ్రాంలు వస్తే అవి కూడా మేమే చేయాలి. దానికి ఎవరు ముట్టారు. ఏ పని వచ్చినా గానీ నెత్తిపైననే ఉంటది. అది ఖచ్చితంగా కావాలా. జిరాక్స్లకు పైసలు మావే, ఆటోలకు పైసలు మావే. ఏదన్నా ప్రోగ్రాంలు ఉన్నా గానీ ఏదైనా ఫామ్స్ పంపుతారు అక్కడ నుండి, ఆ ఫామ్స్ జిరాక్స్ తీయడానికి కూడా పైసలు మాయే. ఏదైనా రిపోర్ట్లు ఉంటాయి చూడండి, ఆ రిపోర్ట్లు తీయడానికి కూడా పైసలు మాయే. జిరాక్స్ సెంటర్ లోకి పోతే రూపాయికి ఒక కాపీ ఉంటది. అన్ని మాయే. 25,000 మేము ఇంత ఖర్చు పెడితే మాకు ఏం మిగులుతుంది తినడానికి? కాబట్టి మాకు రెగ్యులర్ కావాలి. సమాన పనికి సమానం లెక్క తర్వాత, కానీ మేము సమానంతో సమాన పని చేస్తున్నాం కదా, కాబట్టి మాకు రెగ్యులరే కావాలి. నా పేరు రమణ అండి. నేను పబ్లిక్ హెల్త్ మేనేజర్ పనిచేస్తున్నాను అర్బన్ పర్మనెంట్ సెంటర్ లో. నేను 2000 సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యానండి. అప్పుడు నా సాలరీ 2000 అండి. అయితే మేము ఫస్ట్ ఎన్జిఓ కింద పనిచేసినాము. తర్వాత గవర్నమెంట్ నేరుగా మమ్మల్ని ప్రభుత్వం చేర్చుకుంది. అర్బన్ ప్రైవేట్ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేసి 2018లో స్టార్ట్ చేసింది సార్. అయితే అప్పటి నుంచి పనిచేస్తుంది సార్. మేము దాదాపు 26 సంవత్సరాలు సర్వీస్ అయిందండి. అది నా సాలరీ ఇప్పుడు 15,000 అండి. ఎంత దారుణం అండి. మేము ఒక సూపర్వైజర్ కేడర్లు పనిచేస్తున్నామండి. మా సాలరీ ఎంత దారుణంగా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యము. మేము అధికారుల చుట్టూ, ప్రభుత్వాల ఎమ్మెల్యేల చుట్టూ, హెల్త్ మినిస్టర్ చుట్టూ అంతా తిరిగామండి. మధ్యలో ఒకటి 2018లో జియో తీసుకొచ్చారు, 510 జియో అని. 510 జియో అంటే అందరికి వర్తించాలి కదండి. అందరికి ఫ్యామిలీస్ లో ఉద్యోగాలు, అందరి సాలరీస్ తక్కువ ఉన్నాయండి. అందులో ఒక వేరియేషన్ చూపెట్టినండి. ఏదో కంటి చూపుచారుగా వేసేసిండ్రు. అందులో ఒక టెక్నికల్ నాన్ టెక్నికల్ అని చెప్పి టెక్నికల్ కొంతవరకు వాళ్ళకి సాలరీస్ పెంచి మాకు అసలే పెంచలేదండి. అంతో ఎంతో ఏదో మాకు సపోర్ట్ అవుతా అనుకుంటే ఆ సాలరీ పెరగలేదు. తర్వాత ఆ సాలరీ పెరగకపోగా ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి ఇంక్రిమెంట్ ఉంటుంది, 5% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. తర్వాత 4 years ఒకసారి లాయల్టీ బోనస్ అని ఉంటుంది. ఈ 510 జియో పెంచకపోగా అవి కూడా ఆపేశారండి. 510 జియో ఇచ్చాం కదా అని చెప్పి. 510 జియో అందరు ఉద్యోగులకి ఒక 4,000 మందికి అసలు ఇవ్వలేదు. నా పేరు సైదులు, హైదరాబాద్ ఎస్ఎన్సీ బెర్నపూర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సెక్యూరిటీ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, అందరం కాంటిజెంట్ వర్కర్లు. గత 12 సంవత్సరాల నుంచి మేము 5,500 జీతం నుంచి మొదలు పెట్టి ఇప్పటికి 8,000 నుంచి 10,000 జీతమే తీసుకుంటున్నాము.
ఇప్పటి వరకు కూడా మా బతుకులకు న్యాయం చేయకుండా పోయింది. ఏజెన్సీ వాళ్ళని అడిగితే సాలరీస్ టైం పోయారు, పిఎఫ్ కట్టారు, ఈఎస్ఐ కట్టారు. ఎవరైనా అడిగితే గట్టిగా మాట్లాడితే కూడా తీసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏజెన్సీ వాళ్ళకు ఫోన్లు చేస్తే ఫోన్లు చేస్తారు, మాకు టైం కు సాలరీస్ ఇవ్వరు. 12 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లే పనిచేస్తున్నాము. 1 ఇయర్ కాంట్రాక్ట్ లో పెట్టారు, 1 ఇయర్ నుంచి తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ లో పడేశారు. మళ్ళీ ఎంసీహెచ్ లో పనిచేస్తున్నాము. మేము వచ్చేసి సమాన పనికి సమాన వేతనం కావాలి. మాకు వచ్చేసి మినిమం తక్కువ సాలరీ అయినా అది కంటిన్యూగా ఇవ్వరు. 3-4 మంత్స్ అలా పెండింగే ఉంటుంది. సార్ మా సాలరీస్ రాలేవు అని అడిగితే బడ్జెట్ రాలేదు, ఇంకా బడ్జెట్ పెండింగే ఉంది, బడ్జెట్ క్లియర్ కాలేదు అని ఇలానే చెప్తారు. సార్ ఇలా అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి బిల్లు గాని, కరెంట్ బిల్లు గాని, మళ్ళీ హౌస్ రెంట్ గాని, పిల్లల చదువులు గాని, మినిమం ఇచ్చే తక్కువ సాలరీ అయినా ఏజెన్సీ వాళ్ళు మాకు ఇంకా మాకు బిల్లు రాలేదు అలా నెట్టేసుకుంటూ వస్తారు. మేము గవర్నమెంట్ అడుగుదామంటే మేము ఆల్రెడీ ఏజెన్సీకి ఇచ్చేసినామని చెప్తారు. ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి బడ్జెట్ రాలేదని చెప్తారు. ఇప్పుడు కంటిన్యూగా 3 మంత్స్ సాలరీస్ పెండింగ్ ఒక్కొక్కసారి 6 మంత్స్, ఒక్కొక్కసారి 8 మంత్స్ అలా ఇబ్బంది అయితేనే ఉంది. ముందుగా నా పేరు అక్షయ్ అండి. నేను నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను MLHP గా పనిచేస్తున్నాను. సబ్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నామండి. దాన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని రీనేమ్ చేశారండి. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము వివిధ 4.5 సంవత్సరాల నుంచి దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ గా మేము సర్వీసెస్ ఇస్తున్నప్పటికీ మమ్మల్ని కాంట్రాక్ట్ లెవెల్ లోనే ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ కొంచెం దయతలిసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నామండి. మెయిన్ ఎజెండా వచ్చేసి మాది రెగ్యులరైజేషన్ అండి. రెగ్యులరైజేషన్ చేస్తే మాకు మా ఫీమేల్ వర్కర్స్ కి ఎలాంటి 180 పెయిడ్ వెటర్నిటీ లీవ్స్ వర్తిస్తాయి. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గానీ, టర్మ్ ఇన్సూరెన్స్ గానీ, మాకి ఇలాంటి వివిధ స్కీమ్స్ అన్ని వర్తిస్తాయి. కాబట్టి మేము హోల్ అండ్ సోల్ గా రెగ్యులరైజేషన్ గురించి మేము డిమాండ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళకి 9 to 4 చేస్తున్నారు. అలాగే ఫస్ట్ వరకే శాలరీస్ పడడం జరుగుతున్నాయండి. కానీ మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వచ్చేసరికంటే ఫస్ట్ తర్వాత 5వ తారీఖు లోపు కానీ ఎప్పుడు వస్తాయో శాలరీస్ తెలియకుండా మేము వేచి చూడాల్సి వస్తుంది. నిరసన ఇక్కడ బాధ్యతలు